హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో మా ఇంట్లో పూలు ఇవన్నీ అయినాయండి. ఫస్ట్ టైము మా డిసెంబరాల చెట్టు పూలు పూసింది. డిసెంబర్ నెలలోనే వస్తాయేమో అనుకున్నా ఫ్రెండ్స్. చెట్టు అయితే చాలా పెద్దగా అయింది, ఇంకా వస్తాయేమో అనుకున్నా. బట్ ఇవాళ ఫస్ట్ టైం అనమాట. పూలు అయితే ఒక 2-3 ఫ్లవర్స్ అయితే అయినాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం డిసెంబరాలు ఈ సీజన్లో చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇగోండి ఇగోండి ఒక 3 ఫ్లవర్స్ అయినాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము కృష్ణా నుంచి బచ్చల కూర చెట్టు తెచ్చాం కదా ఫ్రెండ్స్. ఇగో దానిది ఇవాళ బచ్చల కూర కట్ చేసిన అనమాట, ఎర్ర బచ్చలి. సో ఆకు మాత్రం తోలపాకు లాగా చాలా స్ట్రాంగ్గా, తోలపాకు ఇంకా అంత స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో ఆకు. ఇదేమో బచ్చల కూర, ఇది మన ఎర్ర బచ్చలి. ఇది వచ్చేసి నార్మల్ బచ్చలి. చూడండి అసలు దీనికి దానికి ఎంత తేడా ఉందో. ఇదేమో మృదువుగా ఉందన్నమాట ఆకు, నార్మల్ గ్రీన్ బచ్చలాకు ఇది. సో ఇది వచ్చేసి ఎర్ర బచ్చలాకు. అసలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ వెనక. ఇది కూడా చాలా మంచిదంట, చట్నీ నూరితే బాగుంటుంది అని అంటారు అనమాట. సో అది వాళ్ళ చట్నీ చెయ్యాలన్నమాట దీంతో. చూడండి ఇవేమో నార్మల్ బచ్చల ఆకులు, ఇవేమో ఇట్లా స్మూత్గా ఉంటాయి, ఇంత పలచగా ఉన్నాయి. ఈ బచ్చలి స్టార్టింగ్ నుంచే రఫ్గా ఉందన్నమాట ఆకు చాలా. ఈ ఆకు బాగాలే, తీసేయాలి దాన్ని. సో ఇదేమో నార్మల్ బచ్చలి, ఇదేమో ఎర్ర బచ్చలి. కాడ ఎర్రగానే ఉంటుంది, మొత్తం తీగంతా కూడా రెడ్డే ఉంటుంది అన్నమాట. సో ఇది ఇవాళ మా ఫ్లవర్స్. ఏకాదశి కదా ఫ్రెండ్స్, సో రాముల వారికి ఒక దండ కట్టి వేద్దామని చెప్పి తెంపామన్నమాట అన్నీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఇవి శంకు పూలు మీకు తెలుసు అనుకుంటాను, అందరికీ కూడా అపరాజిత అంటారు వీటికి. ఇవి నీలిం శంకు పూలు అనమాట. సో ఈ పూలతో కూడా పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇవి కూడా మా దగ్గర తీగ చాలా ఉంది. సో మస్తు పూలు అయినాయి అనమాట ఇవాళ ఇవైతే. అవి రెండు కలిపి దండ కట్టాలని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే కాశీలో అయితే మొత్తం అసలు ఈ శంకు పూల దండలే అమ్ముతారనమాట. అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా ఎంత బాగున్నాయి కదా అని. కాదే అది ఆ శంకు పువ్వు ఏంటంటే కొంచెం ముద్ద శంకు పువ్వు లాగా ఉంది, ఇదేమో సింగిల్ పెటల్తో వచ్చింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.